అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో, రేవంత్ రెడ్డి అధ్యక్షన సీఎం గారు మన అధ్యక్షన ఒక 6 గ్యారంటీలు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ 6 గ్యారంటీల్లో భాగంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్తుని అందిస్తామని మాట ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి అంటే ఫిబ్రవరి అయితే ఏదైతే కన్జంప్షన్ చేశారో ఈ మార్చిలో ఇచ్చే బిల్లులో అలాంటి కన్జ్యూమర్లు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మా మిర్యాడ్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 21,000 మంది కన్జ్యూమర్లకు ఎలిజిబుల్ అయ్యారు. ఎవరైనా ఇంకా తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరైతే మేము ఎలిజిబుల్ కాలేదని భావిస్తున్నారో వారందరూ సంబంధిత ఎంపీడీ ఆఫీసులకు కానీ మున్సిపల్ ఆఫీసులకు కానీ పోయి ఆన్లైన్లో రసీదు చేయించుకొని ఏది వాళ్ళ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ 3 సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఒక స్లిప్ మళ్ళీ ఆన్లైన్ స్లిప్ ఇస్తారు. సో ఆ ఆన్లైన్ స్లిప్ తీసుకొచ్చి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ ఆఫీసులో కానీ సంబంధిత ఈఆర్ఓ ఆఫీసులో కానీ ఇచ్చినట్లయితే వాళ్ళని కూడా ఈ ఎలిజిబుల్ క్రైటీరియా కింద తీసుకుంటాము. ఎవరైతే 200 యూనిట్ల లోపల వాడుకుంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఇది ఎలిజిబుల్ అవుతుందండి. ఇది గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి దానిలో మా డిపార్ట్మెంట్ భాగం అయ్యి మేము కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ అంటే బిల్లింగ్ ఈరోజు మార్చి బిల్లింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ తెలియజేసి అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండి వాళ్ళకు మాకు రాలేదని భావిస్తే వాళ్ళని కూడా దీనిలో భాగం చేస్తూ అందరినీ ముందరికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచి అందరికీ ఇట్లా అందరూ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ఇట్లా తెలియజేస్తానికి మేము రెడీ అయ్యామండి. సో ఎవరైనా మీకు ఇక్కడ అంటే మా మున్సిపల్ పరిధిలో అయితేనేమో మున్సిపల్ ఆఫీసులో అండి, గ్రామ పంచాయతీలో మన రూరల్ ఆఫీసు అయితేనేమో ఎంపీడీ ఆఫీసులో పోయి కంపల్సరీ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు మరి కరెంటు బిల్లు తీసుకుపోయి వాళ్ళ దాకా ఆన్లైన్లో చేయించుకొని ఎంపీడీఓ ఆఫీసులో ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆన్లైన్ రిసిప్ట్ తీసుకొచ్చి మా ఆఫీసులో కానీ కనీసం ఈఆర్ఓ ఆఫీసులో కానీ ఎవరైనా ఇస్తే 100% వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకొస్తాం. ఎవరు అర్హులైన వారు బాధపడాల్సిన అవసరం లేదు, మాకు రాలేదని చింతించాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్ నిరంతర ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములు అవుతారు. కాబట్టి అందరూ సహకరించి మా డిపార్ట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఎవరికైనా రెంటల్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో ఎలిజిబుల్ అండి. ఇందులో ఎవరైతే హౌస్ హోల్డర్లతో సంబంధం లేదు, ఎవరైతే ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ తెల్ల రేషన్ కార్డు, కరెంటు బిల్లు ఇస్తే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఓనర్కి ఎటువంటి ఇబ్బంది కూడా ఆస్తు తగాదాలు కానీ ఎటువంటి దీనికి సంబంధం లేదు. నేమ్ అనేది ఓనర్ పేరు మీదనే ఉంటుంది. ఓన్లీ ఎలిజిబిలిటీ మాత్రం అక్కడ ఉన్నదానికి ఆయన ఎలిజిబుల్ అవుతారు. ఏంటి గృహజ్యోతి స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతుంది. ఆ సర్వీస్ మాత్రం సర్వీసే అవుతుంది. కానీ కన్జ్యూమర్కి డీటెయిల్స్ మార్చడం కానీ అడ్రస్ మార్చడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఓనర్లందరూ కూడా సహకరించి ఆ కిరాయికున్న వాళ్ళకి కూడా అందరికీ తోడ్పడాల్సిందిగా కోరుచున్నాం.